అబ్దుల్ గని ఎవరైతే చెప్పాడో అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి వారెంట్ ఇష్యూ అయిపోయింది. నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు. సింగ్ ఉన్నాడు కదా, గోపాల్ సింగ్, వాడికి వారెంట్ ఇష్యూ అయింది. అది కిరణ్ పోయి వచ్చింది, వాస్తవం, నిజం పోయేసి వచ్చింది కిరణ్ అన్న. అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి నీపైకి వారెంట్ ఇష్యూ అయిపోయింది. నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు. కిరణ్ ఫోన్ చేశాడు. అరుణ్ ఫోన్ చేసి నేను అరిస్తే అరుణ్ లేదు లేరా మనం రాలేదు, ఆమెను తొడుకోబోవాలని వచ్చిన్నారు. ఆమెని గోపాల్ సింగ్ మీద వారెంట్ వచ్చింది, మనం డబ్బు కడతాన్నాం కదా, మనకు వాయిదా ఈ నెల లాస్ట్ మనకు వాయిదా అంటే మనం పోయేదానికి ఇచ్చేద్దాము, నువ్వు టెన్షన్ పడుతుంది, ఏం కాదులే, ఆమె చెప్పొద్దు, సాయంకాలం టైం ఇచ్చిన్నారు మనకు ఆమె తొడుకొని పోయేదానికి, కానీ ఆమె చెప్పొద్దు, మనం మాట్లాడి సెట్ చేస్తాం, నువ్వు నీకు చెప్తే నువ్వు టెన్షన్ పడతావు అని అన్నాడు. నేను కానీ నా మనతో ఒక పక్కన నీకు ఫోన్ చేసిన ఏదైనా ఉండు సాయంత్రం వరకు అనేసి తెల్లారు. అది విషయం. ఇప్పుడు ఇవన్నీ చేసింది ఎవరు? నాకు ఫస్ట్ ఫోన్ చేసిన ఆయన స్క్రీన్ షాట్ పెడతా చూడక, నాకు నేను ఆ మనిషి ఫోన్ చేసి చెప్పినాడు. ఆ సీఏ ఇప్పుడు వచ్చిన ఫోటో అవన్నీ నాకు వాట్సాప్ చేసినాడు. జస్ట్ ఒక 15 నిమిషాలు అప్పటి నుంచి పెట్టేసి ఆటో ఇంటికాడికి వచ్చి మళ్ళీ ఫోన్ చేసి నీతో మాట్లాడి నీకు చెప్తామంటే వాడు ఆమె కూడా ఇప్పుడేం చెప్పొద్దాం, ఒక టెన్షన్ పట్టి ఏం కాదు ఉంటూ మాట్లాడతాను, నేను సెట్ చేస్తాను, కిరణ్ నేను అరిచినాను, నీకు తిప్పకుండా వాడికి ఎందుకు నా చెప్తావు, వాడు టెన్షన్ నా కూడా ఎట్ట మాట్లాడతాడు అని అరిచినాక ఏమి కాదు వెయిట్ చేయన్నట్టు. అది విషయం. అందుకే ఇది ఇప్పుడుది కాదండి, ముందుది. ఇదే అబ్దుల్ గనీని తీసుకొని వచ్చి మాట్లాడి మ్యానిపులేట్ చేసి అన్నీ చేసి బెదిరించి కొట్టారో లేదో నాకు తెలియదు, అన్నీ చేసి మాట్లాడిచ్చాడు. ఈమె లక్ష్మి ఎవరు, నీకు ఎలా పరిచయం అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇవి. ఈ సాక్ష్యాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. నగిరి కేసులో తీసుకెళ్లారని చెప్పాను, అక్కడికి ఆగిపోయింది ఇంతకుముందు. నేను మీడియా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒకసారి చెప్పేస్తే నేను ఇదవుతానండి, లేదంటే నేను సపరేట్గా చెప్పమన్నా నేను ఓకే. ఎందుకంటే పార్టీ వాళ్ళది కదండి, నాకు మొన్నటిదాకా ఇది లేదు, ఇప్పుడు నాకు దృఢంగా నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే అందరూ వాళ్ళ కోసం పనిచేస్తున్నారేమో నాకు భయం వేస్తుంది. నా పక్కన ఎవరూ లేరు అనేది కూడా నాకు దృఢం అవుతుంది సార్. నాకు నా భయం సార్ అది. నేను ఎందుకంటే నాకు భయం వేస్తుంది సార్ నిజంగానే. నాకు నాతో ఎవరున్నారో లేదని కూడా నాకు భయం వేస్తుంది. అసలు నగరికి తీసుకెళ్ళినప్పుడు ఎలా బయట వచ్చాడు సార్ అతను? సార్ నా భయం నాది సార్, నా భయం నాది సార్. అతని గురించి ఒకే ఒక మాట చెప్తాను సార్ లాస్ట్. నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్లో, ఇప్పుడు కానీ కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి, నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేయించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేయించింది. ఎవరు? రేణుక, ఆ మహిళకి. ఆమె కూడా ఓపెన్గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను, అవసరాన్ని నేను అన్నీ బయట పెడతాను. ఇలాంటి ఒక నీచుడు నా గురించి వచ్చి చెడ్డగా మాట్లాడుతుంటే మిగతా ప్రజా ఇవి ఉన్నాయి సార్, కొన్ని సంఘాలు మాట్లాడుతున్నారు, ఏంటి ఏమీ లేకుండానే లక్ష్మి వెళ్ళిపోయిందా, లక్ష్మి అలాంటిదా, లక్ష్మి ఇలాంటిదా అని ఒక కొటేషన్ పెట్టాడు, లక్ష్మి డాష్ 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 అని. ఎవరిక్కడ డాష్ డాష్ డాష్? నీ భార్య. మొగుడు ఎక్కడ పోయినా పర్లా, దేంతో పోయినా పర్లా, నీకు డబ్బులు కావాలి. భార్య సపోర్ట్ లేకుండా ఏ మొగుడైనా ఇంతమంది ఆడవాళ్ళని మ్యానిపులేట్ చేసి ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్లో తీసుకెళ్తాడా? నీ కుటుంబాన్ని తెలియకుండా తీసుకెళ్తాడా? నువ్వే ఇంట్లోకి వచ్చి నాకు ఇవ్వలేదండి, ఈ చెప్పిన వాళ్ళు చెప్తున్నారు.
తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఉండగా టీలు కాఫీలు భోజనాలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి అవసరం తీరిపోయాక అదే మహిళని ఇంట్లో తీసుకెళ్ళి దౌర్జన్యంగా కొట్టారు. దౌర్జన్యంగా. ఇలాంటి నీచుణ్ణి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని, నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అతన్ని పనిష్ చేయాలి. నా ఫైట్కి నాకు తోడు నిలుస్తారని ఆశిస్తున్నాను. నేను ఫైట్ చేయడం నా డబ్బులు, నేను పోగొట్టుకున్నది నా డబ్బులు నాకు కావాలి. దానికోసం నేను ఎంతన్నా ఫైట్ చేస్తాను. నాకు న్యాయం దొరకాలి. నేను ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. గ్యాదర్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. మేడం మీరు సెక్యూర్గా ఉండండి, మేము ఉంటాము అనేసి. థ్యాంక్స్ అందరికీ. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇలాంటి దుర్మార్గుడిని వదలొద్దండి. ఇతని వెనకాలన్న ఎవరున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీకి అన్నీ వేస్తున్నారు, అన్నీ కూడా జరుగుతాయి. ఇలాంటి నీచుడిని అయితే ఎవరు నమ్మొద్దండి, నమ్మి మోసపోవద్దండి. అవునండి, అబ్బాయి. కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించింది మేమైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒరిజినల్ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ని వద్దు అని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లే రోజు మాడిఫికేషన్ కంప్లైంట్ ని సైన్ తీసుకొని ఈరోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. దానికి ఖచ్చితంగా యాడ్ అండ్ సెక్షన్స్ కూడా, ఎందుకంటే దాంట్లో లైఫ్ థ్రెట్ ఉందని చెప్పి క్లియర్ కట్ గా కంటెంట్స్ ఉన్నాయి. మరి ఎందుకు కంటెంట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టలేదు, ఆ సెక్షన్స్ పెట్టలేదో వి డోంట్ నో. ఈ రోజు మేము ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాము. లైఫ్ థ్రెట్ అయితే ఉండడం మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈవిడ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని రిమాండ్ అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చిన తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు ఈవిడ దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ ఉన్నారు. ఆ కార్లో కూడా ఉన్నారు. తర్వాత కిరణ్ రాయల్ గారు కూడా ఈవిడతో ఎవరితోనో చెప్పించేసి, నువ్వు కానీ వీడియో ఇలా రిలీజ్ చేస్తే నేను నీకు అప్పుడే బెయిల్ ఇప్పిస్తాం చేస్తామన్నట్టు. కానీ ఆవిడ ఏది స్పందించలేదు. కానీ న్యాయం అనేది ఉంది కాబట్టి ఈరోజు ఆమెది ఎఫ్ఐఆర్లో ఎక్కడే కానీ ఆ కంప్లైంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చున్నాము. జైపూర్కి సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఈవిడ పేరు లేదు. ఈవిడ పేరు రావడానికి రీజన్ కూడా మీకు చెప్తాను. అందులో గోపాల్ సింగ్, తర్వాత ఇంకొక ఎక్సో అనే పేరు, ఈ గని అబ్దుల్ గని అనే పేరు ఏదైతే ఉందో వీళ్ళ ముగ్గురు పేర్లే ఉన్నాయి. వాళ్ళ అకౌంట్ నుంచి ఈవిడ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. వీళ్ళ పేరు ఈమె పేరు పెట్టడానికి రీజను ఈ గని అనే అకౌంట్ నుంచో లేకపోతే XYZ ఈయన చుట్టుపక్కల ఉన్న అకౌంట్ నుంచి ఎవరైతే బాధితుల అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయో ఆ డబ్బులు థర్డ్ పర్సన్కి వచ్చాయి కాబట్టి ఈ నేమ్ యాడ్ చేయడం జరిగింది. ఇది మేము మెజిస్ట్రేట్ దగ్గర క్లియర్ కట్గా చెప్పిన తర్వాత ఫైల్ మొత్తం మెజిస్ట్రేట్ చూసిన తర్వాత అక్కడ ఆమె అన్ని అబ్జర్వ్ చేశాక రూల్స్ని ఎక్కడ రూల్ ఆఫ్ లాని పాటించలేదు, తీసుకురావడంలో కానీ లేకపోతే ఈమె పేరు చేర్చడంలో కానీ ఏ దాంట్లో కూడా పాటించలేదు అని చెప్పేసి క్లియర్ కట్గా అక్కడ అర్థమైన తర్వాతనే అక్కడ కంప్లైనెంట్ ఎవరైతే కంప్లైనెంట్ ఇచ్చారో, ఒక డాక్టర్ ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఆయనే ఈవిడకి సంబంధం లేదు, ఈవిడ ఏది నాకు ఫోన్ చేయలేదు, ఈవిడ నేను అసలు ఏ రోజు గురించి కలవలేదు, మాట్లాడలేదు, చేయలేదని క్లియర్ కట్గా అక్కడ జడ్జి ముందర చెప్పడం వల్లనే జడ్జి దాన్ని నమ్మి నిజాలు చూసుకొనేసి ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎవరైతే మోసం చేస్తున్నారో, మోసం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్లు అని చెప్పేసి లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో మీకు 10,000 పెడితే 20,000 రూపాయలు వస్తాయని చెప్పేసి ఇవన్నీ థర్డ్ పర్సన్స్ చేస్తున్నారు. పాపం చాలా మంది వాళ్ళకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్లు, కేవైసీ డీటెయిల్స్, లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పేసి మొబైల్ నెంబర్లు, యూపీఐ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు అన్ని ఇచ్చేసి మోసపోయేది ఎవరంటే ఇచ్చేసిన వాళ్ళు మోసపోతున్నారు. ఎవరైతే అలా నమ్మించి మనకు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి మీరు నమ్మి వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. ఈ రోజు ఈ కథ కర్మ కర్త డైరెక్టర్ మొత్తం ఎవరు అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అసలు వీడికి ఏవి తెలియదు. అలాంటిది వీడిని ఇన్ఫార్మేషన్స్ కింద తయారు చేసి ఈ కిరణ్ రాయల్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం క్రియేటర్. అసలు డబ్బులు ఎలా వస్తాయి, ఎలా పోతాయి, ఎవరికి వస్తాయి, ఎవరికి వెళ్తాయి, షీ డజంట్ నో. ఏదో వందల బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటున్నారు కదా, ఈ బ్యాంక్ అకౌంట్ డబ్బులని ఎవరు వాడారు, ఎవరు డ్రా చేసుకున్నారు, ఈమె చెక్ బుక్లు ఎక్కడున్నాయి, ఈమె పాన్ కార్డ్స్ ఎక్కడున్నాయి, ఈమె కేవైసీ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి, మొబైల్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఈవిడ దగ్గర లేవు. మొత్తం ఆయన దగ్గర కస్టడీలో పెట్టుకున్నారు. ఈవిడ ఎంత నమ్మితే ఆ కస్టడీలో ఆయనకి ఇచ్చారనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆ చెక్ మేము కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాము. ఆ చెక్కులతో కానీ ఏదైనా మిస్యూజ్ చేస్తారని మాకు కూడా కొంచెం సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దీని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందరికీ లింక్ కూడా షేర్ చేస్తున్నాం. దీంట్లో ఎవిడెన్స్ కూడా ప్రాణహాని అయితే ఉండడం మాత్రం వాస్తవమే. ఎందుకంటే మీరందరూ చూశారు వీడియో ఆయన రిలీజ్ చేయడం కూడా. చంపి ఆయన లోపలికి వెళ్తే 90 రోజుల్లోనో 50 రోజుల్లో బయటకు వస్తాడంట. మరి ఈయన వెనకాల ఎవరి హస్తం ఉంది, ఈయన వెనకాల ఎవరు పవర్ ఉంది, ఈయన వెనకాల ఎవరున్నారని మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలి. మేము ఇచ్చిన కంప్లైంట్ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకో కంప్లైంట్ కూడా ఇస్తాము. ఎందుకంటే ఏవేవైతే మేము పొందుపరుచున్నామో ఒరిజినల్ కంప్లైంట్ అదైతే కాదు. ఒరిజినల్ కంప్లైంట్లు పెట్టిన అంశాలు చాలా వేరున్నాయి. మరి ఎందుకు పోలీసు వాళ్ళు ఎవరి ఒత్తిడి ఉండడంలో కంప్లైంట్ మార్చమని చెప్పారు అనేది కూడా మేము ఒకసారి పరిశీలిస్తాము. ఇంకేమైనా క్వశ్చన్స్ ఎవరైనా అడగదలుచుకుంటే కన్నా ఖచ్చితంగా మేడం ఆన్సర్ చేస్తారు. ఇదే ప్రెస్ క్లబ్ లో
ఒక మహిళని ప్రాస్టిట్యూట్ కింద చిత్రీకరించడం పైన దానిపైన కూడా మీరేనా కంప్లైంట్ ఫైల్ చేయాలి? ఎవరు కిరణ్ రాయ్ ఆ మహిళ ఎవరు? యా దట్స్ వాట్ నేను అదే అన్నాను కదా. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఆయన ఏవైతే అలిగేషన్స్ వేశాడో వాటి అలిగేషన్స్ అన్నిటి కూడా ఫస్ట్ మేము ఒక కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు సబ్సీక్వెంట్ గా మళ్ళీ మేము కంప్లైంట్ ఇస్తాం. ఆయన ఏవేవైతే ఇంకోటి మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే కిరణ్ రాయల్. ఎందుకంటే మార్ఫింగ్ ఎలా చేయొచ్చు, ఏ టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన అక్కడ కూర్చోబెట్టి. మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఫోటోలు ఎలా మార్ఫింగ్ చేయొచ్చు, వీడియోలు ఎలా మార్ఫింగ్ చేయొచ్చు, చిట్కేలో నేను 2.0 ఎలా తయారు చేస్తాను, చిట్కేలో నేను 3.0 ఎలా తయారు చేస్తాను అనేసి ఏ టెక్నాలజీ ఆవిడకి వాట్సాప్ మొబైల్ తప్ప ఏం వాడేది కాదు. మహా అంటే లేకపోతే ఆమె టీవీ చూసుకుంటారు ఇంట్లో ఉండే లేడీ. ఇంత టెక్నాలజీ తెలిసిన కిరణ్ రాయల్ మార్ఫింగ్ చేస్తారు తప్ప నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రైమా ఫేసి మనకు ఈ మధ్యకాలంలో బిఎన్ఎస్ సెక్షన్ 14 days టైం ఉంటే కూడా ఎఫ్ఐఆర్ కట్టేశారు అది మార్ఫింగ్ వీడియో అని చెప్పేసి. ఒక లేడీ విక్టిమ్ అయి ఉండి ఆ విక్టిమ్ ఉన్న లేడీని అసలు పరిశీలించకుండా ఆమెను అక్యూజ్ చేయడం అనేది మనకు అర్థం కాలేదు. ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఇందాక క్వశ్చన్ వేసారో మీరు, ఖచ్చితంగా మేము దాని మీద కూడా కంప్లైంట్ ఇప్పుడు ఈ రోజు మేము మొత్తం కంప్లైంట్ రెడీ చేసుకుంటాం. ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, ఆయన ఏమేమి వీడియోస్లో అలిగేషన్స్ ఏమేమి చేస్తున్నారు వాటి అన్నిటి మీద కూడా మేము కంప్లైంట్ అయితే చేయబోతున్నాం అంటే డెఫినెట్గా. ఎస్ నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ.